శ్రీమాత్రే నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా పంపిస్తూ ఉండండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఆలోచనల్ని నాతో పంచుకోండి. అంతేకాకుండా జాతక చక్రాలు వేయాలన్నా, విశ్లేషణలు చేయాలన్నా మీరు క్రింది నెంబర్లో సంప్రదించవచ్చు. తర్వాత వచ్చేసి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా మనం నడిపిస్తూ ఉన్నాము. వివాహ సంబంధాలకై మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సి సెక్షన్ ఆపరేషన్స్కి కానీ దేనికైనా సరే మనల్ని సంప్రదించవచ్చు. అదే కాకుండా కుంభ వివాహాలు, కదలి వివాహాలు, చండీ హోమాలు ఇలాంటివి కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. ఏది కావాలైనా సరే కింది నెంబర్లో మీరు నన్ను సంప్రదించండి. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గంగణపతే నమః. నూతన ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా మనం అంటూ ఉంటాం కదా, సంవత్సరానికి తొలి ఆరంభం. అలాంటి ఆరంభమైనటువంటి ఈ ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ఈ సంవత్సరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది మనకి చాలా ముఖ్యమైన శ్రవణం. రాజుగా రవి కనపడుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మంత్రిగా చంద్రుడు, సేనాధిపతిగా శని భగవానుడు, అదేవిధంగా సస్యాధిపతిగా బుధుడు, నెక్స్ట్ చూసినట్లయితే కనుక ధాన్యాధిపతిగా కుజుడు కనిపిస్తున్నారు. ఇహ అర్ఘాధిపతిగా మళ్ళీ రవి, మేఘాధిపతిగా రవి. ఈ విధంగా పంచాంగ శ్రవణంలో రవి యొక్క ప్రాశస్త్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో మనకి కొన్ని విశేషాలు, వింతలు, జరగబోయేవి, జరగబోతున్నవి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఏ విధంగా లాభాల బాటలో ఉంటారు, శుభయోగాలు ఎవరికి ఉన్నాయి, లేకపోతే ఏమైనా కొంచెం చిన్న చిన్న పరీక్షా కాలం, గడ్డు కాలం ఉందా, వీటిలన్నింటినీ కూడా మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మనము నడత నడుచుకుంటే మనకు అన్ని విధాలా కూడా ఈ గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలిస్తాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ధనిష్ట 3-4 పదాలు, తదుపరి చూసినట్లయితే శతభిష నక్షత్రం, ఆ తదుపరి పురాభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యంగా కుంభరాశి వారికి చూస్తున్నట్లయితే ఆదాయం 8, వ్యయం చూస్తే 14, రాజపూజ్యం 3, అవమానం 5 కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఉద్యోగస్తులకి స్థాన చలనాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. స్థాన చలనాలు ఉండగలవు. అదేవిధంగా పరోపకార్థం మిదం శరీరం అన్నట్లుగా మీరు అందరికీ కూడా ఉపకారం చేయాలి అనే తాపత్రయంలోనే ఉంటారు. ఆ తాపత్రయం కూడా మీరు ఎంతో పట్టుదలగా వాళ్ళకి ఉపకారం చేయడం వల్ల అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోలుగా చూస్తూ ఉంటారు. తదుపరి ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించగలుగుతారు. మీ ఓర్పు, నేర్పు మీకు శ్రీరామరక్షగా ఉంటుంది. అయితే స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీకు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆదాయం పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ తర్వాత మరలా అక్కడ కొత్త పరిచయాలు ఎలా ఉంటుందో ఏమిటో అని తెగ స్ట్రైన్ అయిపోతూ ఉంటారు. తెగ ఆలోచించేస్తూ ఉంటారు. ప్లానింగ్లు అయితే వేసేస్తూ ఉంటారు. కానీ అన్ని విధాలా కూడా విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ శుభపరిణామమే మీరు స్థాన చలనం అవ్వడం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరకడం, ఆ తర్వాత ఎప్పుడైతే స్థాన చలన మార్పిడి జరిగిందో పెళ్లి సంబంధాలు కూడా కుదిరేటటువంటి అవకాశాలు పెరుగుతాయి, కుదురుతాయి కూడా. అందువల్ల సంతోషమైనటువంటి విషయమే. ఆదాయం పర్వాలేదు. ఆ అధికారులతో ఉన్నటువంటి మాట పట్టింపులు తగ్గి స్నేహంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కనపడుతోంది. అన్ని విధాలా కూడా నూతన ఉద్యోగాలతో నిరుద్యోగులందరూ కూడా ఆనందంగా ఉండేటటువంటి కాలం ఆసన్నమైంది. జూన్, జూలైలో అన్ని విధాలా కూడా మంచి మార్పులు కనపడుతున్నాయి. ధన దుర్వినియోగం జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల అనారోగ్యం మీకు మానసికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తుంది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి పేరెంట్స్ని. అదేవిధంగా మానసికమైనటువంటి ఆలోచన,
ఎప్పుడు మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షయోహో, ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారో అనేటటువంటి ఒక బెంగ, ఒక ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దాని నుంచి బయటకు వచ్చి వాళ్ళకి ఏదైనా సరే పరిచర్యలు చేయడం కూడా చాలా పుణ్యకార్యం కాబట్టి ఆ విధానంగా మీరు ముందుకు సాగితే మంచిది. బెంగ పెట్టుకుని కాదు, వాళ్ళని మళ్ళా నిలబెట్టుకొనే ఆలోచన చెయ్యండి. ఆ తదుపరి ఏమిటంటే కనుక కొంచెం అక్టోబర్ నెలకొస్తుల్లోకి సెప్టెంబర్ నెలలోని కొంచెం పరీక్షాకాలంగానే చెప్పొచ్చు. ఏమిటి అంటే కనుక ఇతరులు మనల్ని నమ్మించి మోసం చేసేటటువంటి వాళ్ళు మనకు ఎదురవుతారు. అందువల్ల వాళ్ళ మాయ మాటలకు లొంగిపోయి మనం మోసపోయి వస్తువులు అయ్యుండొచ్చు, డబ్బు అయ్యుండొచ్చు, లేదా మాట అయ్యుండొచ్చు, మేబీ ఏమైనా అయ్యుండొచ్చు, వాటికి మోసపోయేటటువంటి కార్యక్రమం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళని కూడా ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉండండి. నమ్మించి ద్రోహం చేసేవాడు మనకు ఎదురవుతారు. కొంచెం అధికారులతో సంయమనం చాలా అవసరం. అధికారులు గబక్కన మాట అనేస్తారు. ఆ యొక్క చిత్కారాలు తట్టుకోలేక మనకి ఇంకా మనస్సు పాడైపోతుంది. అందువల్ల సెప్టెంబర్, అక్టోబరు కొంచెం పరీక్షాకాలం కిందే చెప్పొచ్చు. తర్వాత మరలా నవంబర్ వస్తుల్లోకి మళ్ళీ ఆశాజనకంగా ఆనందంగా ముందుకు పెడతారు. గృహంలో మార్పులు, వాహనాల్లో మార్పులు, అంటే కొత్త గృహం కొనడం కానీ, పెద్దిల్లు తీసుకోవడం కానీ, అదేవిధంగా వాహనం ఉన్నది తీసేసి ఇంకాస్త పెద్ద వాహనం కొనుక్కోవడం, అలాగా మనం ఆర్థికంగా కొంచెం పుంజుకొని ఈ సంవత్సరాంతానికి సంతాన వ్యవహారాల్లో కూడా మంచి పురోగతి కనపడుతుంది, పురోగాభివృద్ధి కనపడుతుంది. అదేవిధంగా స్థిరాస్తులు విక్రయాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. 1కి 4 సార్లు అందరినీ కనుక్కొని ఆ రేటు కరెక్టా కాదా అని తెలుసుకొని డాక్యుమెంటేషన్ చేసుకోండి. అది చెప్పదగిన సూచన. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతుంది ఆదాయం. అదేవిధంగా ఇంకో అద్భుతం ఏంటంటే వివాహాది శుభకార్యాలు చక్కగా కుదురుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొంచెం క్రయ విక్రయాల దగ్గర మాత్రమే ఆచితూచి వ్యవహారం చేయండి. ఎందుకంటే ఈవేళ రేపు అందరు మోసకారులు ఎక్కువైపోయారు. అందుకని ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏదైనా సరే శుభకార్య ప్రయత్నాలు అయిపోయాయి, మాట ముచ్చట అయిపోయింది, ముహూర్తాలు పెట్టుకోవడమే అన్నప్పుడు ఎవరి వల్లనన్నా కొంచెం ఆగితే కంగారు పడకండి, ముందుకు వెళుతుంది. మన యొక్క ఓర్పే మనకు శ్రీరామ రక్షగా భావించండి. తప్పనిసరిగా శుభకార్యాలు పూర్తి చేస్తారు నిర్విఘ్నంగా. కానీ ప్రతిరోజు మర్చిపోకుండా రాహుకాలంలో కనీసం వారానికి రాహుకాలం 7 రోజులు ఉంటుంది. కనీసం 3 రోజులైనా రాహుకాల దీపం పెట్టడం మర్చిపోకండి. దీపం పెట్టడం వల్ల అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. ఈ క్రింది పరిహారాలు పాటించండి. తప్పనిసరిగా మీకు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు. ఈ రాశి వారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా అయితే మనకి ఈ పరిహారాలు తీసుకుని ఆ పరిహారాలని మనం అనుసరిస్తే మనకు కలిగేటటువంటి శుభయోగాలు ఏముంటాయి అనే విషయంలో పరిహార శాస్త్ర ప్రకారము కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు ఉదయం సాయంకాలము కూడా దీపారాధన ఇంట్లో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి మా రాశి వారికి ఎలా ఉంటుంది అనే విధమైనటువంటి ఆలోచన, ఆందోళన మనకి ఉండడం అనేది సహజం. కానీ 12 రాశుల వారు కూడా దీపారాధన చేయటం ప్రదోష వేళ, అదేవిధంగా ఉదయం. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శనివారాలు ఈ సంవత్సర కాలంలో విశ్వవసు నామ సంవత్సరంలో శనివారం నాడు ప్రొద్దుట ఉదయకాలమున 6 నుంచి 7 గంటల లోపల శని హోరాలో ఎవరైతే ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ 5 ఒత్తుల దీపారాధన చేస్తారో వారికి శని గ్రహ పరిహారం కింద తీసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక్కరికైనా సరే అన్నదానం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు శనిగ్రహ నివారణ అర్థం మీరు చేసే విధానాలన్నీ కూడా భగవంతుడైనటువంటి శనీశ్వరుడు తప్పక స్వీకరిస్తాడు. అదేవిధంగా ఎవరికైతే శనిగ్రహ అష్టమ శని, అర్ధాష్టమ శని, అందులోనే ఏమిటంటే మీనరాశి వారికి ముఖ్యంగా లగ్నాత్తు శని, ఆ విధమైనటువంటి వాళ్ళు సింహరాశి, మీనరాశి, అదేవిధంగా ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక తప్పనిసరిగా శనివారం నాడు
ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ప్రతి ద్వాదశ రాశుల వారు కూడా ప్రతిరోజు దినచర్యలో భాగంగా హనుమాన్ చాలీసా వినడం కానీ, హనుమాన్ చాలీసా పఠించడం కానీ చేసినట్లయితే అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట. అందువల్ల ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎక్కడైతే శ్రీరామ జపం కానీ, శ్రీరామ అనే రామకోటి రాయడం కానీ చేసినట్లయితే మీ చేతి వ్రాత మీ నుదుటి రాతని మారుస్తుంది. అందువల్ల విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ శుభయోగాలు కలిగి అందరూ పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా వెలసిల్లాలని కోరుకుంటూ, చేతికి హస్తస్య భూషణం దానం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.